హాయ్ హలో ఫ్రెండ్స్, మన బ్లౌజ్ హ్యాండ్కి ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా హ్యాండ్ని స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ హ్యాండ్కి వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అందుకని నేను ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసి నేను ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వైపున, ఈ లైనింగ్ వచ్చేసి మనం పైపింగ్ చేసుకున్న క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని ఇలా ఒక పాదం ఇంచు ఖర్చుతోటి థ్రెడ్ పైపింగ్ మీద పడకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి హ్యాండ్కి సెంటర్ పాయింట్కి రావాలి. మీకు ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి మనకి లోపల సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికైతే ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఇలాంటి ఫ్లవర్ వచ్చినప్పుడు, ఫ్లవర్ అయినా సరే, ఏ మోడల్ ఏ డిజైన్ వచ్చినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి హ్యాండ్కి సెంటర్ పాయింట్కి వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎప్పుడైనా సరే. లేదా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్కి ఫ్లవర్ డిజైన్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా కొంచెం చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఆ ఫ్లవర్ అనేది నీట్గా సెంటర్ పాయింట్కి రానప్పుడు మళ్ళీ ఒకసారి సరి చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇది వచ్చి ఈ హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి. నేను ఆల్రెడీ పఫ్ హ్యాండ్గానే కట్ చేశాను. పొట్టిగా షార్ట్ హ్యాండ్, అలాగే మనకి పఫ్ హ్యాండ్, హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్, ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి సెంటర్ పాయింట్కి. చూసారు కదా, ఈ విధంగా సెంటర్ పాయింట్కి వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ కుర్చీలు అనేది ఫ్రిల్స్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇది సెంటర్ పాయింట్, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు. చూసారు కదా, ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేది మన సైడ్కి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో మన సైడ్కి వచ్చేసి ఇలా ఒక 3-4 నేను ఇక్కడ 3-4 ఫ్రిల్స్ అనేది పెడుతున్నానండి, చిన్న చిన్నగా దగ్గరగా. మీకు కుర్చీలు బాగా కొంచెం బుగ్గలాగా లేచినట్టు కావాలి అనుకుంటే మీరు కట్ చేసేటప్పుడే ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఫస్ట్ మన సైడ్ వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసాం కదా, ఈ కుర్చీలు వచ్చేసి ఫ్రిల్స్. నెక్స్ట్ ఇప్పుడు దానికి ఆపోజిట్లో మనం ఈ విధంగా అటు ఎన్ని కుర్చీలు పెట్టామో అదే ఇన్ని కుర్చీలు వచ్చేసి ఈ సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసామనుకో మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఈ క్లాత్ వచ్చేసి బట్ట వచ్చేసి చాలా మందంగా ఉందండి క్లాత్, అయినా పర్లేదు నేను పఫ్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూసారు కదా,